విద్యా హక్కు చట్టానికి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తూట్లు పొడుస్తూ ఉచితంగా అమలు చేయవలసిన 25% సీట్లను ఇవ్వడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని విద్యాశాఖ కార్యాలయం ముందు తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విద్యాశాఖ కార్యాలయం నందు ఉచిత విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులు షేక్ రహమతుల్లా, రమ్య, లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఆర్టీఈ 12(1)సి ప్రకారం 25% సెట్లు ఉచితంగా ఇవ్వాలని, అయితే ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ఈ పథకాన్ని నీరుగారుస్తున్నాయని ఆరోపించారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు 2025-26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం నిర్వహించిన లాటరీ ప్రక్రియలో సీట్లు పొందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంబంధిత పాఠశాలలకు జాయిన్ అవ్వడానికి వెళ్లగా సదరు స్కూళ్ల యాజమాన్యం సీట్లు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. తీవ్ర పదజాలంతో, దూషణలతోనూ తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీస్తూ నానా రకాలుగా వేధిస్తున్నారని అన్నారు. అసంబద్ధ కారణాలను చూపిస్తూ ఉచిత ప్రవేశాలు కల్పించకుండా బయటకు నెట్టువేస్తున్నారని తెలిపారు. ఇంతటితో ఆగక తల్లిదండ్రులపైన మాకు వ్యతిరేకంగా తిరిగి మేమే స్కూల్ వద్దకు వచ్చి అడ్మిషన్స్ తీసుకోలేదని తప్పుడు నివేదికను స్థానిక విద్యాశాఖ అధికారులకు సమర్పించి పూర్తిగా 25% సీట్లకు అడ్డుకట్ట వేస్తున్నారని చెప్పారు. ప్రతి స్కూల్ విషయంలో కూడా అందరి వైఖరి కూడా చాలా దారుణంగా ఉందండి. ఫ్రీ సీట్ అన్న విషయం అన్నది వాళ్ళు ప్రతిదీ కూడా కన్వీనియంట్ గా లేరండి. వాళ్ళు 3,500 కట్టబడడం, లేకపోతే సర్టిఫికెట్స్ తీసుకొని పేపర్లు మళ్ళీ రమ్మండం, ఈ ప్రకారంగా తిప్పుతున్నారండి. తల్లిదండ్రులు ఎంతగా అంటే వారం 10 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నారు. మేము గవర్నమెంట్ దృష్టికి తెచ్చినా కూడా వీళ్ళ మాట కూడా వాళ్ళు వినట్లేదంటే వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందన్నది నాకు అర్థం అవ్వట్లేదు. ప్రతి సంవత్సరం కూడా ఇలా ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు రాకుండా మళ్ళీ పైనుంచి అధికారులు దీన్ని స్పందించాలని చెప్పేసి కోరుతున్నానండి. ఈ రోజు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా డిఓ సార్ని కలవడం జరిగిందండి. ఆర్టీఈ 12(1)సి ఎడ్యుకేషన్ పని మీద. కాకపోతే ఉచిత విద్యా సీట్లు అయితే ఏమీ రాకుండా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ద్వంద్వ వైఖరి, ఎవరు వెళ్ళినా సరే సీట్లు లేవని ఏదో చిన్న చూపు చూడటమే కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, అనేక విధాలుగా తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారటండి. ఈరోజు డిఓ గారిని సాయంత్రం కలవడం జరిగింది. డిఓ సారు అడ్మిషన్ స్కూల్స్కి వెళ్ళి ఎవరైతే స్కూల్కి వెళ్ళి కలుస్తారో వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చి వారి యొక్క సీలు వేసి వెంటనే అడ్మిషన్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులకి ఇవ్వాలని చెప్పేసి స్కూల్ యాజమాన్యం వారికి చెప్పడం జరిగింది. ఇది సార్ విషయం. మేము స్కూల్కి వెళ్తే వాళ్ళు నేటివిటీ సర్టిఫికేట్ అవి ఇవన్నీ అడుగుతున్నారండి. అవేమో గవర్నమెంట్ ఇంకా ఇవ్వట్లేదు సచివాలయంలో అని చెప్పారు సార్. 3 సంవత్సరాల నుంచి అమౌంట్ రావట్లేదు అని చెప్పి మమ్మల్ని వారం రోజుల నుంచి తిప్పుతున్నారండి. ఇక్కడికి వస్తే సార్ రేపు ఇస్తామని చెప్తున్నారండి. ఇప్పుడు ఫ్రీ సీట్లు ఎందుకు పెట్టారండి? గవర్నమెంట్ ఆ స్కూల్ ఇవ్వకపోతే ఇవ్వనని చెప్పేయాలండి. ఇలా తిప్పకూడదు కదండి స్కూల్ నుంచి అండి. ఇట్లా అని చెప్పి లాస్ట్ ఇయర్ మా పాపకి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగిందండి. కానీ ఇయర్ ఫీజు కట్టమని స్కూల్ యాజమాన్యం మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. మేము పేద ప్రజలు ఫీజులు ఎలా కట్టుకోగలమండి? మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడికి వచ్చామండి. మీరే మా పాపకి, మాలాంటి పిల్లలందరికీ కూడా న్యాయం చేయండి. మా పాప వచ్చి బోధి స్కూల్లో చదువుతుందండి. ట్రోఫిల్ బోధి స్కూల్లో ఫస్ట్ క్లాస్ లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు సెకండ్ క్లాస్కి వచ్చింది. లాస్ట్ ఇయర్ ఫీజు కూడా ఇప్పుడు ఇయర్ ఫీజు చేయమని చెప్తున్నారు. లేకపోతే సెకండ్ క్లాస్ ప్రమోట్ చేయమని చెప్తున్నారండి. ఇది ఎంతవరకు న్యాయమో మీరే తెలియజేయండి సార్.